దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించింది. అదేవిధంగా రాజేశ్వరి సువే రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ విభాగాల నుంచి కలిపి మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. కాగా మే 25, 2025న ప్రిలిమ్స్ ప్రారంభమవగా ఆగస్టు 2025లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు జరిగిన పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఇవాళ తుది మెరిట్ లిస్టును ప్రకటించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర రెడ్డి ఓ మెడికల్ షాప్లో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. అతనికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో సుమారు 15 లక్షలు నష్టపోయిన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వర రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తమవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని లోక్యతాండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన వడిత్య హేమ్లాపై మస్తాన్, తేజావత్, నాగేంద్రబాబులు కాపు కాచి ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన హేమ్లాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 15 రోజుల పాటు 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 80 ప్రశ్నలకు సభ సమక్షంలో ఉంచారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులు ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదించారు. 166 పాఠశాలల నుంచి 6,693 విద్యార్థులు ఈ సమావేశాలు అసెంబ్లీని సందర్శించారు. 16వ శాసనసభ 5వ సమావేశాలుగా కొనసాగాయి. ఈ సభ వాయిదా అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సాయంత్రం ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు.